నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఏకే ట్రావెల్ డైరీస్. ఈరోజు మనం చెన్నైలోని ప్రపంచ ప్రసిద్ధి చెందిన సంతోమ్ కేథడ్రల్ బసిలికాను సందర్శించబోతున్నాం. యేసు క్రీస్తు అపోస్తలుడైన సెయింట్ థామస్ సమాధి ఉన్న ఈ పవిత్ర ఆలయం చరిత్ర, అద్భుతమైన నిర్మాణం, విశేషాలు మరియు భక్తులను ఆకర్షించే ప్రత్యేకతలను ఈ వీడియోలో తెలుసుకుందాం. చివరి వరకు వీడియోను తప్పకుండా చూడండి. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం చెన్నైలోని అత్యంత ప్రసిద్ధి చెందిన సంతోమ్ కేథడ్రల్ బసిలికా ముందు ఉన్నాం. మీరు చూస్తున్న ఈ అద్భుతమైన తెల్లని చర్చి కేవలం ఒక అందమైన నిర్మాణమే కాదు, ప్రపంచ క్రైస్తవ చరిత్రలో ఎంతో ప్రత్యేకమైన స్థానం కలిగి ఉంది. యేసు క్రీస్తు 12 మంది అపోస్తలుల్లో ఒకరైన సెయింట్ థామస్ సమాధిపై నిర్మించబడిన ఈ బసిలికా ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన యాత్రా స్థలాల్లో ఒకటి. దాదాపు 155 అడుగుల ఎత్తైన గోపురం, నయా గోతిక్ నిర్మాణ శైలి, తెల్లని అందమైన రూపం ఈ చర్చికి ప్రత్యేక ఆకర్షణ. ప్రతిరోజు వేలాది మంది భక్తులు, దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకులు ఈ పవిత్ర స్థలాన్ని సందర్శిస్తుంటారు. ఈ వీడియోలో ఈ చర్చి చరిత్ర, లోపలి అద్భుతమైన నిర్మాణం, సెయింట్ థామస్ సమాధి మరియు ఇక్కడి విశేషాలన్నింటినీ మీకు చూపించబోతున్నాను. కాబట్టి వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. రండి, ఇప్పుడు ఈ పవిత్రమైన బసిలికా లోపలికి వెళ్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సంతోమ్ కేథడ్రల్ బసిలికా లోపల ఉన్నాం. ఇక్కడ అడుగు పెట్టగానే ఒక ప్రశాంతమైన, ఆధ్యాత్మికమైన వాతావరణం మనసుకు ఎంతో హాయిని కలిగిస్తుంది. మీరు చూస్తున్న ఈ విశాలమైన ప్రార్థనా మందిరం నయా గోతిక్ నిర్మాణ శైలిలో ఎంతో అద్భుతంగా నిర్మించబడింది. ఎత్తైన పైకప్పు, అందమైన స్తంభాలు, రంగురంగుల స్టెయిన్ గ్లాస్ కిటికీలు ఈ చర్చికి ప్రత్యేకమైన అందాన్ని తీసుకొచ్చాయి. ఈ గ్లాస్ చిత్రాలు బైబిల్లోని ముఖ్యమైన సంఘటనలను ప్రతిబింబిస్తాయి. మన ముందున్న ప్రధాన బలిపీఠం ఈ చర్చికి ప్రధాన ఆకర్షణ. ఇక్కడ ప్రతిరోజు పవిత్ర బలి మరియు ప్రత్యేక ప్రార్థనలు జరుగుతుంటాయి. ప్రపంచం నలుమూల నుంచి వచ్చిన భక్తులు నిశ్శబ్దంగా ప్రార్థనలు చేస్తూ కనిపిస్తారు. ఈ బసిలికాలో అత్యంత పవిత్రమైన ప్రదేశం భూగర్భంలో ఉన్న సెయింట్ థామస్ సమాధి. యేసుక్రీస్తు అపోస్తలుడైన సెయింట్ థామస్ భౌతిక అవశేషాలు ఇక్కడ ఉన్నాయని క్రైస్తవ సంప్రదాయం విశ్వసిస్తుంది. అందుకే ఈ ఆలయానికి ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రస్తుతం మనం చెన్నైలోని సంతోమ్ కేథడ్రల్ బసిలికాలో ఉన్న సెయింట్ థామస్ సమాధిని చూస్తున్నాం. యేసుక్రీస్తు 12 మంది అపోస్తలుల్లో ఒకరైన సెయింట్ థామస్ క్రీస్తు శకం 52లో భారతదేశానికి వచ్చి సువార్త ప్రకటించినట్లు క్రైస్తవ సంప్రదాయం చెబుతోంది. అనేక ప్రాంతాల్లో క్రైస్తవ విశ్వాసాన్ని వ్యాప్తి చేసిన ఆయన క్రీస్తు శకం 72లో వీరమరణం పొందారు. ఆయన భౌతిక అవశేషాలను ఈ ప్రదేశంలో సమాధి చేసినట్లు విశ్వసిస్తారు. అందుకే ఈ స్థలం ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులకు అత్యంత పవిత్రమైన యాత్రా క్షేత్రంగా గుర్తింపు పొందింది. ఈ సమాధి వద్దకు ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు వచ్చి ప్రార్థనలు చేస్తారు. ఇక్కడి ప్రశాంతమైన వాతావరణం, ఆధ్యాత్మిక అనుభూతి ప్రతి సందర్శకుడి మనసును హత్తుకుంటాయి. మీరు చెన్నైకి వస్తే చరిత్ర, విశ్వాసం మరియు ఆధ్యాత్మికత కలిసిన ఈ పవిత్ర ప్రదేశాన్ని తప్పకుండా సందర్శించండి.